బాలకోటయ్య గారు నమస్తే సార్. నమస్తే శ్రీకాంత్ గారు. బాలకోటయ్య గారు, అల్లు అర్జున్ అండ్ మన రేవంత్ రెడ్డి గారి మధ్య జరుగుతున్న విషయాలు చూస్తుంటే ఇది ఎక్కడో యుగో క్లాష్ లా అనిపిస్తుంది సార్ నాకు. ఎందుకంటే అక్కడ నిజంగా రేవతి అనే అమ్మాయి చనిపోవటం, వాళ్ళ అబ్బాయి హాస్పిటలైజ్ అవటం, 10 రోజుల నుంచి కోమాలో ఉండటం నిజంగా అన్ని బాధాకరమే. కాకపోతే అది ఏది అనుకుని జరిగింది కాదు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారి రియాక్షన్ కానీ, ఆయన అరెస్ట్ చేయడం కానీ, అరెస్ట్ చేసినాక ఒకప్పుడు దాకా అల్లు అర్జున్ గారికి కొద్దిగా సింపతి వచ్చింది జనాల్లో. ఆయన అరెస్ట్ చేసినప్పుడు అర్రే ఎందుకు అరెస్ట్ చేశారు, ఇలాంటి విషయాలకు ఆయన అరెస్ట్ చేస్తారని సింపతి వచ్చింది. కానీ ఎప్పుడైతే ఆయన రిలీజ్ అయినాక సినిమా ఇండస్ట్రీ అంతా కూడా ఆయన ఇంటికి వెళ్ళటము, ఆయనకి సానుభూతి తెలపటము అయి చేసినప్పుడు జనాలందరికీ ఒక మళ్ళీ అసహ్యం వచ్చింది. అదేంటి ఈయన ఏమైనా స్వతంత్ర పోరాటం చేశాడా, లేకపోతే ఏం చేసి అరెస్ట్ అయ్యాడని చెప్పి ఇంతమంది ఆయన ఇంటికి వెళ్ళి క్యూలు కడుతున్నారు. మరి ఈయన్ని చూస్తున్నారు కదా, అక్కడ జరుగుతున్న పిల్లాడు, హాస్పిటల్లో ఉన్న పిల్లోడిని ఎవరన్నా పరామర్శిస్తున్నారని చెప్పి కూడా ప్రజల నుంచి మళ్ళీ ఇంకో రియాక్షన్ వచ్చింది. సో ఇవన్నీ చూస్తుంటే వీళ్ళిద్దరూ కూడా, అంటే అల్లు అర్జున్ కావచ్చు, ఇటు రేవంత్ రెడ్డి కావచ్చు, దీన్ని విపరీతంగా పొలిటిసైజ్ చేసి, విపరీతంగా షో అప్ చేసి, విషయాన్ని, చిన్న విషయాన్ని చాలా పెద్దదిగా చేస్తున్నారు. గోరంత విషయాన్ని కొండంత చేస్తున్నారు. ఇది ఇప్పుడిప్పుడే తెగేదాకా లేదు అని, తెగేలా లేదు అనిపిస్తుంది సార్. ఎందుకంటే ఈరోజు రేవంత్ రెడ్డి గారు కామెంట్స్ చూసాం. ఆయనది చాలా, అంటే ప్రజలు ఏమైతే అనుకుంటున్నారో అయ్యే కామెంట్స్ ఈరోజు రేవంత్ రెడ్డి గారు చేశారు. డెఫినెట్గా అల్లు అర్జున్ గారు అరెస్ట్ చేయటం చిన్న విషయంలో ఒక తప్పు అనుకుంటే, ఆ తర్వాత అల్లు అర్జున్ గారు చేసిన షోను తప్పు అనుకుంటే, ఈరోజు రేవంత్ రెడ్డి గారి కామెంట్స్, ఈ టోటల్ ఎపిసోడ్ని మీరు ఎలా చూస్తారు సార్? శ్రీకాంత్ గారు నమస్తే. ఓ 10 రోజుల క్రితం మన ఐకాన్ పాలిటిక్స్లో నేను మాట్లాడానండి. అవును సార్. బహుశా శ్రీని గారే ఉమ్, అల్లు అర్జున్ గారి యొక్క అరెస్ట్ విషయం మీద, ఉమ్, రేవతి అనే మహిళ చనిపోవడం విషయం మీద మాట్లాడితే ఉమ్, కొండ బద్దలు కొట్టి నేను చెప్పింది కూడా ఉమ్, 100% రేవంత్ రెడ్డి గారి యొక్క మాటలే. ఉమ్, నిజానికి రేవంత్ రెడ్డి గారు అలా మాట్లాడతారన్న సంగతి ఈ రోజు అసెంబ్లీలో ఆయన మాట్లాడేంత వరకు నాకు తెలియదు. ఉమ్, ఆ సంఘటన పూర్వాపరాలు కూడా నాకు తెలియదు. ఉమ్, ఏమి తెలియకపోయినా నేను మాట్లాడింది ఏంటంటే, ఉమ్, ఒక మహిళ చనిపోయింది, ఆమె బిడ్డ ఆసుపత్రిలో ఉన్నాడు. కనీసమైన మానవ ధర్మం అల్లు అర్జున్ మీద ఉంది. ఉమ్, ఆయన ముందుగా ఆసుపత్రికి వెళ్ళాలి. ఉమ్, ఒకవేళ ఆయనకి వీలు పడకపోతే, తీరుబడి లేకపోతే వాళ్ళు అయ్యబోవాలి. ఉమ్, వాళ్ళు అయ్యబోవాలనే చెప్పా. ఉమ్, ఆయన డబ్బా పెట్టెలో డబ్బులు లెక్కేసుకోవడం కాసేపు ఆపు చేసి, ఏ థియేటర్కి ఎంత వచ్చినాయి, అమెరికాలో ఎంత వచ్చినాయి, ఆంధ్రప్రదేశ్లో ఎంత వచ్చినాయి, తెలంగాణలో ఎంత వచ్చినాయి, డబ్బులు లెక్కేసుకోవడం పక్కన ఆపి, ఉమ్, ఆ సినిమా టీం కానీ, నిర్మాత కానీ, తోటి ముఖ్యమైన నటులు కానీ, లేదా అల్లు అర్జున్ గారి తండ్రి అరవింద్ కానీ వెళ్ళాలి అని చెప్పి నేనే చెప్పాను గట్టిగా, బలంగా. ఒక మాట ఏంటంటే, శ్రీకాంత్ గారు, పోయింది ప్రాణం అండి. ఉమ్, మీరు శతాధిక చెప్పండి, శతాధిక కారణాలు చెప్పండి, పోయింది ప్రాణం. ఏదో సినిమాలో చిరంజీవి గారు అంటారు, చూసి దించాడా, ఉమ్, చూడకుండా దించాడా కాదు. ఇక్కడ కావాల్సింది పోయింది ఒక బిడ్డ ప్రాణం. రేవంత్ రెడ్డి గారు చెప్తుంటే సభంతా కూడా మౌనంగా ఉండిపోయింది. ఉమ్, ఆ తల్లి బిడ్డ చేయి పట్టుకునే చనిపోయింది. ఉమ్, ఆ తొక్కిసలాటకి ప్రధానమైన కారణం అల్లు అరవింద్ గారి అల్లు అర్జున్ అన్న సంగతి ఇవాళ రేవంత్ రెడ్డి గారి మాటల్లో తేలిపోయింది. ఆయన అలా వచ్చేసి సినిమా చూసి వెళ్ళిపోతే ఏ ఇబ్బంది ఉండేది కాదు. ఆయన టాపు లేని జీబులో చేతులు ఒప్పటం, పెద్ద ఎత్తున 50-60 మంది బౌన్సర్లు పెట్టుకోవటం, చాలా బీభత్సం చేశారు వాళ్ళ థియేటర్ దగ్గర. ఉమ్, చాలా బీభత్సం చేశారు. ఆఖరికి బిడ్డ తల్లి చనిపోయిన తర్వాత ఒక ఏసీపీ స్థాయి పోలీస్ అధికారి థియేటర్లోకి వెళ్ళి, అక్కడ బిడ్డ చనిపోయిందండి, ఇంకా మీరు థియేటర్లో ఉంటే ఇబ్బంది అవుతుంది, మాకు శాంతి భద్రతలు కంట్రోల్ కావని చెప్పేసి అన్నా కూడా బౌన్సర్ల దగ్గర బానివ్వలేదు పోలీసు ఆఫీసర్ని. ఆయన కూడా సినిమా మొత్తం చూసే పోతానన్నాడంట. అప్పుడు డీజీపీ స్థాయి అధికారి వెళ్ళి మాట్లాడితే కానీ మళ్ళీ బయటకు వచ్చి చేతులు ఒప్పుకుంటూనే పోయాడు. ఇది ఆయన చెప్పింది. నేను ఇంకో మాట కూడా చెప్తాను. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అండి. అల్లు అర్జున్ గారు మామ చంద్రశేఖర్ గారు కాంగ్రెస్ పార్టీ అంట. వాళ్ళ చిరంజీవి గారు అంటే మరి మా పెదమామయ్య, ఆయన కాంగ్రెస్ పార్టీనే. చిన్నమామయ్య పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారికి చాలా దోస్తు, కూటమి ప్రభుత్వం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా 2 అబద్ధాలు చెప్పేసేయచ్చు. పోతే పోనీలే, చీమల ప్రాణాలే కదా, ఇప్పుడు అల్లు అర్జున్ ఏమన్నా అంటే మన మీద నిందపడిపోద్ది, కాపులు ఓట్లు పోతాయి, లేదా ఆయన అభిమానులు మొత్తం కూడా నన్ను ఇబ్బంది పెడతారు అని ఆయన కూడా ఆలోచించేసి ఈ ప్రస్తావన చేయకోకుండా ఉండొచ్చు మరి. ఉమ్, అందుకని వ్యక్తికన్నా ముఖ్యమంత్రికి ఉన్న తేడా,
పొట్టోడైనా రేవంత్ రెడ్డి గారిని గట్టోడు అంటానికి సంబంధించిన తేడా. ఉమ్, ఒక పాలకుడు అండి, పాలకుడుగా నిజత్వం లేకపోతే వాడు పరిపాలకుడు కాదండి. ఉమ్, మొన్న రేవంత్ రెడ్డి గారిని కూడా ఇదే విషయం మీద అర్జున్ అరెస్ట్ అయినప్పుడు పెద్ద ఎత్తున ప్రతిపక్ష పార్టీలు, అది భారతీయ జనతా పార్టీ కావచ్చు, టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, రేవంత్ రెడ్డి గారిని బాగానే బదనాం చేసింది. అసలు ఆయనకేదో మానవత్వం లేదన్నట్టుగా. పైపెచ్చు అల్లు అర్జున్ జైలుకి వెళ్ళలేదు సార్. కేవలం కాగితాలకు సంబంధించిన ప్రక్రియ కాస్త లేట్ అవడం వలన 4 గంటలు అంటే జైలు గోడల మధ్య నిలబడ్డాడు. అంటే ఇక్కడ ఎలా అంతకు మించి ఏం చూడాలంటే జరగలేదు. రేవంత్ రెడ్డి గారు అల్లు అర్జున్ని అరెస్ట్ చేద్దాం అనుకున్నారా లేదా, అది ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ నేను ఒకటి చెప్తున్నాను సార్, ఇక్కడ నేను ఇద్దరి మధ్య ఇగో ఇష్యూస్ అని ఎందుకు అంటున్నానంటే, ఒకటి అల్లు అర్జున్ గారు ఆ సంఘటనకి ఎంత మటుకు బాధితుడు, ఎందుకంటే అలాంటి సంఘటనలు అంతకుముందు కూడా రాజకీయ సభల్లో జరిగినాయి, సినిమా సభల్లో జరిగినాయి, చాలా జరిగినాయి, కానీ ఎప్పుడు అరెస్ట్ చేయాల, ఇది మొదటిసారి అరెస్ట్ చేశారు. ఇంకోటి, అరెస్ట్ చేసినాక సినిమా ఇండస్ట్రీ అంతా వెళ్ళి అల్లు అర్జున్ గారి ఇంటి ముందు షో ఇవ్వటం, అది కూడా తప్పే. సో ఈ రెండిటి వల్ల ఎక్కడో ఇగో ఇష్యూస్, అది అల్లు అర్జున్ గారికి నన్ను అరెస్ట్ చేస్తారని అల్లు అర్జున్ గారికి ఇగో, అరెస్ట్ చేసినాక వీళ్ళు ఇంత హడావుడి చేస్తారని రేవంత్ రెడ్డి గారికి ఇగో, ఈ రెండు ఇగోల మధ్య క్లాష్ లాగా కనబడుతుంది. అసలు రేవతి గారి గురించి ఎవరు పట్టించుకోవట్లా, రేవతి గారి గురించి కానీ అలా బిడ్డ గురించి కానీ, అందరూ మాట్లాడుతుంది అల్లు అర్జున్ గురించి, రేవంత్ రెడ్డి గురించి. ఇది కాదు కదా సమస్య. శ్రీకాంత్ గారు, రేవంత్ రెడ్డి గారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి. అల్లు అర్జున్ మీద యుగు ఉండాల్సినంత నెస్సిటీ రేవంత్ రెడ్డికి లేదు. ఉహుం, రేవంత్ రెడ్డి ఒక ముఖ్యమంత్రిగా రేవతి గురించే మాట్లాడుతున్నాడు ఆయన. ఓ తల్లి చనిపోయింది, ఓ బిడ్డ ప్రాణాలతో ఇప్పటికీ ఆసుపత్రిలో ఉన్నాడు, పరామర్శించాల్సిన బాధ్యత ఉండి పరామర్శించలేదు. చాలా దుర్మార్గంగా ప్రవర్తించారు. వీళ్ళ సినిమా టికెట్లు పెంచింది నేనే, వీళ్ళు వాళ్ళ మార్నింగ్ షోలకి పర్మిషన్ ఇచ్చింది నేనని కూడా చెప్పాడు. భవిష్యత్తులో నేను ఎటువంటి పర్మిషన్ కూడా ఇవ్వనని చెప్పి నిర్ణయం కూడా తీసుకున్నట్టున్నాడు ఆయన అసెంబ్లీలో. ఇక్కడ ప్రవర్తించింది సినిమా టీము. ఈ రోజున మనం పోయింది ప్రాణాలుగానే గుర్తించుకోవాలి. దీనికి రాజకీయాలు ఏముంటాయి చెప్పండి? ఎవరు మాట్లాడినా, టీఆర్ఎస్ కానీ ఇప్పుడు బీజేపీ కానీ లేదంటే ఇతర రాజకీయ పార్టీలు కానీ ఎందుకు మాట్లాడితే, మీ పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మాట్లాడలేదనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ ఈ సంఘటనలో జోక్యం కలుగు చేసుకోవాలా. ఎందుకంటే అక్కడ ఇద్దరు ప్రాణాలు పణం పెట్టారు. దాదాపు 12,000 రూపాయలతో టికెట్ కొనుక్కొని పవన్ కళ్యాణ్ అభిమానులు, మీరు ఆ సంఘటన కూడా చూడండి. ఒక్కసారి గేటు తీయగానే ఆ చుట్టుపక్కల ఉన్న థియేటర్లో ఉన్న వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ అర్జున్ వచ్చాడని చెప్పి ఎగబడితే, పోలీసులు మాత్రం ఏం చేస్తారు, ఇంకా వాళ్ళ బౌన్సర్లు చాలా దుర్మార్గంగా నెట్టేశారంటే అభిమానుల్ని. చాలా ఒక బేబస్తకాండలా తయారైంది. పోలీసులను కూడా లోపలికి రాని లేదంటండి థియేటర్ యజమానులు. వాట్ ఈస్ ద పాసిబుల్? నేను మొన్న మన చైని గారు మాట్లాడిన దానిలో ఆయన పుష్ప సినిమాలో పుష్పరాజు అవ్వచ్చు కానీ చట్టం ముందు పుష్పరాజు కాదని చెప్పాను నేను. అయినా ఇందులో ముఖ్యమంత్రికి గూలే ఉంటాయి సార్. ఒక బిడ్డ చనిపోయిన తర్వాత కేసు అయింది, కేసు కూడా 18 మంది అయ్యింది. 18 మంది మీద పెట్టారు, దాదాపు 5-6 అరెస్ట్ అయ్యారు. సినిమా సంబంధించిన యజమానులు వాళ్ళు ఆల్రెడీ జైల్లో ఉన్నారు. 11వ ముద్దాయి అల్లు అర్జున్. మరి అల్లు అర్జున్ కూడా అరెస్ట్ చేయకోకుండా మన ఆర్జీవీని కనుక ఆంధ్ర పోలీసులు అరెస్ట్ చేయకుండా ఇంటికి వచ్చినట్టుగా వచ్చేయమంటారా? ఆల్రెడీ అరెస్ట్ చేశారు అని బెయిల్ తెచ్చుకున్నాడు కూడా. బెయిల్కి అబ్జెక్షన్ పెట్టలేదే పోలీసులు. కాగితాల ప్రాసెస్తో సమయం మించిపోవడం వల్ల జైలుకి వెళ్లాల్సి వచ్చింది. దానికి వాళ్ళు బారులు తీరారు. వాళ్ళు బారులు తిట్టడానికి కూడా తప్పు పట్టల్లా. అల్లు అర్జున్ని పరామర్శించుకోమనండి, తప్పేం లేదు. ఒక వారం రోజులు 6 నెలలు పరామర్శించుకోమనండి వాళ్ళ అభిమాన హీరో. ఇక్కడ ఏంటంటే బిడ్డ చనిపోయింది కాబట్టి వాళ్ళ కనీసం పశ్చాత్తాపం లేదు. ఆయన అంటున్నాడు, ఇప్పుడు అల్లు అర్జున్ గారి కాలు పోయిందా, చేయి పోయిందా, కన్ను పోయిందా, ఏమైనా అస్వస్థత గురయ్యాడా? ఆయన మీద చూపించిన ప్రేమ ఈ రేవతి మీద కానీ హాస్పిటల్లో ఉన్న బిడ్డ మీద ఎందుకు చూపించలేదు? ముఖ్యమంత్రి గారు మాట అడిగాడు, అందులో తప్పేముంది? అందుకని ఈ సంఘటనే కాదండి, ఈ సంఘటనతో సినిమాలో ఉన్న హీరోలు బాధ్యత గుర్తెరిగి ఉండాలి. ఎందుకంటే వాళ్ళు హీరోలు అంటేనే క్రౌడ్ అండి. వాళ్ళు రోడ్డు మీదకి వస్తే జనం మమేకం అవుతారు. మీకు పవన్ కళ్యాణ్ గారు 30 అడుగుల వరాహి వాహనం ఎందుకు తయారు చేసుకున్నాడు? ప్రజల్లోకి పోవచ్చు కదా ఆయన. చాలా సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు తన ప్రోగ్రాంలు వాయిదా వేసుకుంటాడు. ఎందుకంటే క్రౌడ్ బిల్డప్ అవుతుంది, ప్రాణాలు పోతాయి. ప్రాణాలు పోతే తిరిగి రావు కదా. అది కూడా చాలా సందర్భాల్లో పోలీసులకు చెప్తాడు ఆయన. పవన్ కళ్యాణ్ చాలా కార్యక్రమాలు రద్దు చేసుకుంటాడు. 30 అడుగుల వరాహి వాహిని తయారు చేసుకొని అయినా కూడా ఇబ్బంది పడుతూనే కార్యక్రమాలకు వెళ్తూ ఉంటుంటాడు. ఇప్పుడు ఆయన ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత కొంత క్రౌడ్ తగ్గింది. ఇప్పుడు కూడా చాలా పోలీసులు అరెస్ట్గా ఉంటుంది. ఆయన ప్రజల్లోకి వెళ్ళేటప్పుడు ఏ అభిమాని ఎక్కడ
ఆయన ముందుకు వచ్చేస్తాడు, ఆయన చేతులు పట్టుకొని లాగేస్తాడు, లేదా ఏదైనా జరుగుతుందేమో అని చెప్పేసి అని. ఒక విధంగా ఏంటంటే ప్రజాభిమానం కలిగిన వాళ్ళు కాబట్టి వాళ్ళు బాధ్యతగా ఉండాలి. అల్లు అర్జున్ సినిమా చూస్తే ఎంత, చూడకపోతే ఎంత. నువ్వు చూసేది ఏముంది నీ సినిమాని? నువ్వు చూస్తే ఎంత, చూడకపోతే ఎంత. చూడాల్సిన అవసరం ఉందా? నీకు కావాల్సిన డబ్బులు, సినిమా తీసావు, లెక్కెట్టుకో, తీరిగ్గా చూసుకో. అంత క్రౌడ్లో వెళ్ళాలా? పైగా టాప్ ఓపెన్ చేసే చేతులు ఒప్పుకుంటూ. ఇది అల్లు అర్జున్ సుతరాము చాలా తప్పు చేసినట్టేనండి. కాకపోతే ఏంటంటే ఇప్పటికీ ఆ బిడ్డ తేరుకోలేదు. మనం కూడా ఏంటంటే సమాజానికి ఒక మంచి సంకేతం పంపించాలి సార్. ఇప్పుడు అల్లు అర్జున్ గారు మంచి హీరో, ఆయన ఆయన సామాజిక వర్గం చాలా మంచి పెద్ద బలమైన సామాజిక వర్గం, ఓట్లు పోతాయి. రేవంత్ రెడ్డి గారు వేరే సామాజిక వర్గం కాబట్టి టార్గెట్ చేశాడు. ఇద్దరి మధ్య ఇగో ఫీలింగ్ వచ్చింది. ఏముంటుంది సార్ ఇగో ఫీలింగ్? మనిషి ప్రాణం పోయిన తర్వాత పాలకుడు ఆ మాత్రం కూడా కఠినంగా గనక చట్టాన్ని అమలు చేయడానికి గనక పరిపాలకుడు ఉండకపోతే ఆయన ముఖ్యమంత్రి పదవి దేనికి? ఆయనకి దేనికండి ముఖ్యమంత్రి పదవి? వాత్సల్యాలు ఇప్పుడు మీరు అన్నట్టుగా రేవంత్ అనే అమ్మాయి విషయాన్ని చిన్నగా తెరమరుగు చేస్తే మా జగన్మోహన్ రెడ్డి గారి లాగా చాలా డబ్బులు వస్తాయి. చాలా డబ్బులు వస్తాయండి. ముఖ్యమంత్రి కాగితం కబురు పెడితే చాలు అల్లు అరవింద్ తెచ్చేస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని వసూలు చేయాలా? ఆంధ్రప్రదేశ్లో ఎన్ని పరిశ్రమలను బెదిరిస్తలా? ఆ శ్రీ సిటీ కియా వాళ్ళని కూడా బెదిరించాడు కదా. కియా వాళ్ళని బెదిరించాడు, వ్యాపారులు బెదిరించాడు. అందరూ డబ్బులు పోగు చేసుకున్న వాళ్ళే కదా. ఇప్పుడు జరుగుతున్న విచారణ పర్వాలు కూడా అయ్యే కదా. మరి ఆయన చేయొచ్చుగా పని. కానీ పాలకుడు అండి, పరిపాలకుడు, ప్రజలు దాన్నే చూస్తారు. ఆయన ఆ రోజు జరిగిన సంఘటన యాజిటీజ్గా ఉన్నట్టుగా చెప్పాడు. ఆయన చెప్పిన తర్వాత కొన్ని విషయాలు అర్థమైనాయి. ఏదేమైనా సరే మాకు ముందుగానే అర్థమైంది. ఎందుకంటే ఎవరు ప్రాణం పోయినా ఆ పోటానికి సంబంధించిన కారకులు అంటే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ. నేనేది అర్జున్ గారు ఆ రేవతి ప్రాణం తీయటం కోసం పోయిందని నేనేమంటల్లా. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగానే మనకు కారణమైనప్పుడు ఒక నైతిక బాధ్యతగా అక్కడికి వెళ్ళాలి, ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి. ఇప్పటి వరకు ఏదో 20 లక్షలు ఇస్తాం, 25 లక్షలు ఇస్తామన్నారు, కానీ వాళ్ళు ఇచ్చిన దాఖలాలు కూడా నాకైతే కనిపించలా. నేను ఆ రోజు సంఘటనప్పుడే ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలి అని అన్నాను. ఆఖరికి భర్త భాస్కర్రావు కూడా ఈ యొక్క టెన్షన్లకే పెద్ద వాళ్ళతో మనకి ఎందుకని చెప్పిన కేసు కూడా విత్డ్రా అయ్యే ప్రయత్నం ఏదో చేస్తున్నట్టున్నాడు. మరి ఎవరుంటారు సార్ సామాన్యుడి కండ? ఎవరుంటారు చెప్పండి? ఇప్పుడు సినిమాకి వెళ్ళడం తప్పేం కాదు కదా. సినిమాకి వెళ్ళడం తప్పేం కాదు కదండి. ₹3000 టికెట్ ధర కొనుక్కొని అలా అనుకున్నప్పుడు ఆ సినిమాలే విడుదల చేయకుండా చేసుకోవాలి, జాగ్రత్తలు తీసుకోవాలి కదా. అంటే అది ఆ పని రేవంత్ రెడ్డి గారు చేసిండు. కాబట్టి అల్లు అర్జునే బాధ్యత పడాలండి. ఎప్పటికైనా బాధ్యత పడి దీనికి సంబంధించిన ప్రక్షాళన కార్యక్రమాలు కానీ ప్రాయశ్చిత్త కార్యక్రమాలు కానీ తీసుకుంటే మంచిది. చూద్దాం సార్, డెఫినెట్ గా. అంటే మీరు అన్నట్టు ఏంటంటే ఇది కంపల్సరీ అల్లు అర్జున్ గారు బాధ్యత తీసుకోవాలి. అట్ ద సేమ్ టైం రేవంత్ రెడ్డి గారు కూడా బాధ్యత తీసుకోవాలి. ఇది ఒక్కళ్ళ బాధ్యతే కదా, అది ఇద్దరు కూడా తీసుకోవాలి. సో అలాగే ఇది ప్రజలు కూడా దీనంతా కూడా ఇది పెద్ద లెసన్ అండి. మీరు అన్నారు ఇది అల్లు అర్జున్ గారు తప్పు లేకపోతే రేవంత్ రెడ్డి గారు ఏ బాధ్యత తీసుకోవాలి? శ్రీకాంత్ గారు, రేవంత్ రెడ్డి గారు ఏ బాధ్యత తీసుకోవాలా? ఒక ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ విషయాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసుకోవాలి రేవంత్ రెడ్డి గారు కూడా. రేవంత్ రెడ్డి గారు ఈ రోజు మరి ఆ రోజు టికెట్లు హైక్ ఇచ్చింది ఆయనే. ఆ రోజు వీళ్ళు ఎంత గుమ్మికూడి ఇది చేసుకుంటే దానికి పర్మిషన్ ఇచ్చింది వాళ్ళే. ముందే చెప్పచ్చు కదా సార్, ఇప్పుడు మీరు ఇలాంటి వాటికి వెళ్ళకూడదు. ఇప్పుడు మనం హైదరాబాద్ లో చూసాం, ఎంత పెద్ద సభ పెట్టారు. శ్రీకాంత్ గారు, పోలీసులు ఆయన రావద్దని కూడా చెప్పారంట. పోలీసులు వాళ్ళు రావద్దని ఆయన చెప్పారంటారు. వీళ్ళేమో సంజయ్ థియేటర్ వాళ్ళు మేము పోలీసులు పర్మిషన్ అప్లై చేసాము, వాళ్ళు ఓకే అన్న వాళ్ళు చెప్తున్నారు సార్. ఇది ఇద్దరు వైపులా ఉంది. సార్ ఇది. సార్ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో రేవంత్ రెడ్డి ఏం చేస్తారు? అది పోలీస్ డిపార్ట్మెంట్ చూసుకోవాల్సిన పని. డిపార్ట్మెంట్ చూసింది, నచ్చజెప్పింది. నువ్వు సినిమా చూస్తున్నా లీక్స్ వెళ్ళండి, ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉందో, ఒక తల్లి చనిపోయిందంటేనే నువ్వు సినిమా కుర్చీలోంచి లేకవాలా? ఎలా చూడాలి సార్ దీన్ని? సరే, అదే సార్ ఎలా చూస్తారండి? రేవంత్ రెడ్డి గారి వర్షన్ వింటే మాత్రం డెఫినెట్ గా అల్లు అర్జున్ గారు తప్పు అని మీరు అన్నట్టు నేను కూడా ఏకీభవిస్తా. ఈ రోజు 7ంటికి అల్లు అర్జున్ గారు కూడా ప్రెస్ మీట్ పెడుతున్నారు. చూద్దాం అల్లు అర్జున్ గారు ఏం చెప్తారు. ఎందుకంటే వీళ్ళు చెప్పిన ఆయన 150 చెప్పనండి సార్. చనిపోయిన తల్లికి మాత్రం అల్లు అర్జున్ గారు నైతిక బాధ్యత పడాలి, ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి. చట్టపరమైన ఇబ్బందులు ఉంటే చట్టపరంగానే పరిష్కారం చేసుకోవాలి. అందులో అసలు డౌటే లేదు సార్. ఇప్పుడు కుటుంబాన్ని ఆదుకోవటంలో కానీ వాళ్ళకి కావాల్సిన ఇది చూసుకోవటంలో కానీ అల్లు అర్జున్ గారి బాధ్యత ఉంది, అది చేసుకోవాలి, తప్పేది. అందులో అసలు ఎటువంటి డౌట్ లేదు. చూద్దాం సార్ ఈ వివాదం ఎక్కడ దాకా వెళ్తుందో. అలాగే అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్ కూడా పెట్టబోతున్నారు. మళ్ళీ దీని గురించి మళ్ళీ ఒకసారి రేపొద్దున మాట్లాడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు.